వైసీపీ అధినేతపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీలో సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వైసీపీ సభ్యులు చర్యలున్నాయంటూ స్పీకర్ తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, పేపర్లు చింపివేయడం సిగ్గుచేటంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. జగన్ నవ్వుతూ కూర్చోవడం ఏంటంటూ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక బొత్స సత్యనారాయణ కూడా సభ్యుల తీరుపై స్పందించకపోవడం సరైంది కాదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది. నిన్న వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిన్నటి పరిణామాలు బాధ కలిగించాయంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ని అతిథిగా ఆహ్వానించి ఆయనతో ప్రసంగం ఇప్పిస్తే సభ్య సమాజం అసహించుకునేలా వైసీపీ వ్యవహరించిందంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారంటూ స్పీకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక తన పార్టీ నేతలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రసంగం పుస్తకాలు చించుతుంటే జగన్ నియంత్రించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటాడంటూ స్పీకర్ ప్రశ్నించారు. బొత్స లాంటి సీనియర్ నేత పక్కనే ఉండి కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవడం సరైంది కాదంటూ హితవు పలికారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పారు. ఇకపై అయినా విఘ్నతతో వ్యవహరించాలంటూ హెచ్చరించారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయంటూ ప్రవర్తించడం ఎవరికీ తగదన్నారు. నిన్నటి వైఎస్ఆర్సీపీ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. Our efforts are already showing results. 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 Our efforts are already. ఇటు జగన్ తీరు పట్ల ఆయన సొంత మీడియా పట్ల కూడా స్పీకర్ మండిపడ్డారు. జగన్ సొంత మీడియాకు అసెంబ్లీ నుంచి ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా స్పీకర్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి తప్పుదారి పట్టించేలా జగన్ సొంత మీడియాలో కథనాలు ప్రసారం చేయడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ మాట్లాడిన తీరు ఒకసారి చూద్దాం. And rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు. మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటట. సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతాను అన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనించి
గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. ఈ రెండు విషయాలు మీ ముందు చెప్పాలని నేను ఈ మాట్లాడతానని చెప్పి మనం చేస్తూ రైట్. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీల ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ అలాగే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా పూర్తిగా సభా మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు పట్ల స్పీకర్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ వ్యవహరించిన తీరుపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అలాగే ఇక జగన్ సొంత మీడియా కూడా సభా హక్కుల నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏం చెప్తోంది, అలాగే స్పీకర్ ముఖ్యంగా వైసీపీ సభ్యుల తీరుపై ఏ రకమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు మొదటి రోజు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న జరిగినటువంటి హౌస్లో ఇష్యూ మీద దాదాపు 5 నిమిషాల పాటు మాట్లాడారు. ముఖ్యంగా గవర్నర్ని ఒక అతిథిగా పిలుచుకుని గవర్నర్ ప్రసంగం చేస్తున్న సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసినటువంటి అక్కడ ఇష్యూ పైన అయ్యన్న పాత్రుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గౌరవ అతిథిగా గవర్నర్ పిలుచుకుని ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటంటూ ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా సిగ్గుగా అనిపిస్తుంటూ కూడా ఆయన పాత్ర కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఆ సభ్యుల్ని అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శిస్తున్న సందర్భంలో ఆ సభ్యుల్ని వారించి వెనక్కి పిలిపించాల్సిన జగన్ నవ్వుతూ కూర్చున్నారు. వాళ్ళని పిలిపించుకోకుండా ఇంకా ఆందోళన చేయమని సైగలు చేస్తున్నారంటూ కూడా ఆయన పాత్ర కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అంశం ఏంటంటే ఆ పక్కనే కూర్చున్నటువంటి సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదని కూడా అయ్యన్న పాత్రుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కానీ లేకపోతే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదల్ని వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్కడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభా సాంప్రదాయం కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇలాంటి ధోరణి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉందని కూడా అయ్యన్న పాత్రుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ లైవ్ టెలికాస్ట్తో పాటు తర్వాత కొన్ని కథనాలు ప్రసారం చేసినటువంటి కొన్ని ఛానల్స్ మీద సభా హక్కులకు సంబంధించిన నోటీసులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు దానిపైన నిర్ణయం అయితే తీసుకోలేదు. ఏది ఏమన్నప్పటికీ నిన్న జరిగిన ఇష్యూ పైన పెద్ద ఎత్తున ఈరోజు టీడీ కూటమికి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈరోజు సభ ప్రారంభమైన అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దీనిపైన కొంత అసహనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అంటే ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు అసెంబ్లీని ఒక దేవాలయంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి దేవాలయం ప్రాంతంలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదనే భావన అయితే అయ్యన్న పాత్రుడు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో జగన్ వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేలా వైసీపీ సభ్యుల చర్యలు ఉన్నాయంటున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, పేపర్లు చింపివేయడం సిగ్గుచేటన్న స్పీకర్ జగన్ నవ్వుతూ కూర్చోవడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇక బొత్స సత్యనారాయణ తీరుపై కూడా ఆయన స్పందించకపోవడం సరైంది కాదంటున్నారు. మొత్తం మీద ఇద్దరు సీనియర్ నేతలపై ఇటు బొత్స సత్యనారాయణ జగన్కు చెప్పకపోవడం, ఇద్దరు కూడా స్పందించకపోవడం పూర్తిగా వైసీపీ సభ్యుల తీరు సభలో అవమానకరంగా ఉందని, సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ వారు తీరు మార్చుకోవాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు